లోకేష్ గారు బనకచర్ల కట్టి తీరతాం అని అయితే అనలా. దీనికి ఏంటంటే వారు అన్న పాయింట్ ఏంటంటే మిగులు జలాలు ఎక్కడికైతే సముద్రంలోకి వెళుతున్నటువంటి మిగులు జలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బేసిన్లో నుంచి కృష్ణా బేసిన్లోకి అక్కడి నుంచి రాయలసీమకు తరలించడానికి అవి ఉపయోగపడతాయి తప్ప మరొకటి కాదు. ఇది ఎక్కడా కూడా వృధాగా పోయేటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోవటంలో అభ్యంతరం ఏమిటి? ఇది రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యంతరం తెలియజేయటం తప్ప మరొకటి కాదు అనే అభిప్రాయాన్ని లోకేష్ గారు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యక్తం చేశారు. అయితే దీనికి హరీష్ రావు గారు కూడా మీరు అలాంటి ప్రపోజల్ ఉంటే కేంద్రం దీని మీద అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేసిందని చెప్పని హరీష్ రావు గారు అన్నారు. బనకచర్ల అనేటువంటి ప్రస్తుతం ఈ సబ్జెక్టు కేంద్ర పరిధిలోనికి వెళ్ళింది. కేంద్రం ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపి సంప్రదింపులు జరిపి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నానికి కూడా శ్రీకారం చుడుతుంది. అలాంటి సందర్భంలో ఇది రాజకీయమా కాదా, బనకచర్ల వివాదం రాజకీయంగా వాడుకుంటున్నారా లేదా నిజంగానే ఇది సమస్యాత్మకమైనటువంటి ప్రాజెక్టా అనేటువంటి టాపిక్ కనుక డిస్కషన్ చేస్తే, డిబేట్ చేస్తే, ఇది అంటే ఏ వైపు నుంచి ఏ కోణంలో చూసినా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి తప్ప వాస్తవానికి బనకచర్ల వలన అంటే సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి నీటిని అది తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా లేకపోతే ఇంకొక రాష్ట్రమైనా సరే ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే అవి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సముద్రంలోకి వెళ్ళిపోతే మనకి ఆ నీటిని ఉపయోగించుకోకపోవడం జరిగేటువంటి నష్టం పెద్దది. కాబట్టి వాటర్ని ఉపయోగించుకోవటం ఎవరికైనా కానీ అది రాష్ట్రాలకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీని మీద ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం, కేంద్రం దీని మీద ఇప్పుడు ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటుంది. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ బలమైన స్టాండ్ వినిపించాలనుకుంటుంది, కాంగ్రెస్ కూడా అదే స్టాండ్ వినిపించాలనుకుంటుంది, అట్లాగే తెలుగుదేశం పార్టీ అదే స్టాండ్ వినిపించాలనుకుంటుంది. అంటే ఎవరి స్టాండ్ ఏంటనేది ఉన్నప్పటికీ కేంద్రం దీని మీద ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. ఇక్కడ బనకచర్ల అనేటువంటి సబ్జెక్టుకి కాళేశ్వరానికి కూడా ఒక లింక్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద వివాదమే దుమారం అయిపోయి ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేసి రేపు ఆ రిపోర్ట్ మీద ఒక పెద్ద చర్చ జరగబోతుంది. దాని మీద ప్రజెంటేషన్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించి ఎవరు దీనికి అన్యాయం చేశారు, ఎవరు అక్రమాలు చేశారు, దీంట్లో ఎవరు దోచుకున్నారనేటువంటిది మొత్తం లెక్క రాబోతున్నటువంటి నేపథ్యంలో, ఇది ఒక ప్రకంపనలు సృష్టించబోతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందనేది మనం ఇంకో 2 రోజులు చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఏ ఇరు రాష్ట్రాలైనా సరే ఆ ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం అనేటువంటి కామన్గా ఉండేటువంటి అంశం. వాళ్ళ హక్కుల కోసం ఆ రాష్ట్రాలు మాట్లాడటం, ఆ రాష్ట్రాలు దాని మీద పోట్లాడుకోవటం అనేటువంటి సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. కాకపోతే మన సజెషన్ ఏంటంటే ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోవటానికి కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యల విషయంలో కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేటువంటిది మన అభిప్రాయం. రాజు గారు, వంశీ గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ అంశాన్ని ఎందుకని అంత ప్రాధాన్యత తీసుకుని రాబో ఎలక్షన్స్లో ఏమన్నా అదే అంశాన్ని తెరపైకి తీసుకురావడంలో ఏంటి సార్ ఆంతర్యం? అంటే నిజంగా అంటే ఇప్పుడు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజుగారు, బనకచర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఏమీ లేదు. అన్ని పార్టీలు వాళ్ళ వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఏమంటామంటే జనరల్గా పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, కిందకి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఒక డ్యామ్ కట్టి అందుట్లో ఉన్నటువంటి కొద్ది వాటర్ని ఉపయోగించుకునేటువంటి దానికోసం ప్రయత్నం జరుగుతుంది. దీని మీద అభ్యంతరాలు, ఇదిగో దీన్ని కట్టడం వలన మా వాటర్కి ఇదిగో నష్టం జరుగుతున్నప్పుడు దానికి పైన మేము ఇంకొక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి మేము కూడా ముందుకు వెళ్తాం, మేము కూడా ఇంకో ప్రాజెక్ట్ కట్టుకుంటామని చెప్పవచ్చు. వాళ్ళు ఒక ప్రాజెక్టు కట్టుకొని కింద ఇంకో ప్రాజెక్ట్ కట్టుకోవటం వలన 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ వాటర్ని ఇరు రాష్ట్రాలు ఉపయోగపెట్టుకోవచ్చు, ఇరు రాష్ట్రాల ప్రజలకు కూడా బెనిఫిట్ జరిగేటువంటి అంశమేననేటువంటి దాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సిన అంశం. బట్ అంటే దీన్ని ఇంకొంచెం కూలంకుషంగా
ఇరు రాష్ట్రాలు కూడా కూర్చొని చర్చించుకుంటాయని అనుకుంటున్నాను నేనైతే. వంశీ గారు దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లీజ్. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్లు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ నథింగ్ బట్ దట్. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, భవిష్యత్తులో మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు, అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైతా ఉన్నారు. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేము కట్టి తీర్థం, అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలనో తెలుసు అంటే ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు. తెలంగాణ తెచ్చుకోలేదా? మేము తెలంగాణ హక్కులు మేము కాపాడలేదా? నువ్వు బుల్డోజ్ చేస్తా అంటే ఎట్లా ఆపాలో కూడా మాకు తెలుసు, ఆపి తీర్థం. వంశీ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా ఎలా ఆపాలో కూడా మాకు తెలుసు అనేది ఒక అంశం కొద్దిగా తీవ్రం అయ్యేటట్టు కనిపిస్తోందండి. అంటే దీని రాజకీయానికి ముడిపెట్టి ముందుకెళ్ళేటువంటి అంశం కదా ఇది. అంటే రాజకీయంగా ముడిపెట్టి ఎందుకు వెళ్తుంది ముందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికల్లో జరగబోతున్నటువంటి పరిణామాలు, ఆ రాజకీయ పరిణామాల్లో జరిగేటువంటి పొత్తులు, ఆ రాజకీయ పొత్తుల నేపథ్యంలో జరిగేటువంటి అంశాలు, ఇట్లా 1, 2, 3 సబ్జెక్టులు కదా, ఇట్లా చాలా సబ్జెక్టులు ఉంటాయి. అంటే ప్రాంతీయ అభిప్రాయాలు, అంటే ఆ ప్రాంతాల అభిప్రాయాలు, ఆ ప్రాంతం నష్టం జరుగుతుందంటే ఆ ప్రాంత ప్రజలు వాటికి సంబంధించినటువంటి ఎమోషన్స్, ఇట్లా 1 కాదు 2 కాదు, ఇట్లా చాలా అంశాలు. దీనికి పైకి కనిపించేటువంటి షేడ్ ఒకటి ఉండిద్ది రాజుగారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ వేరుంటాయి. ఆ బ్యాక్ డోర్ పాలిటిక్స్ వెనక ఉండేటువంటి రాజకీయ వ్యూహాలు వేరుంటాయి. అంటే 3 స్టెప్పులు ఉంటాయి. ఫ్రంట్ ఫేస్ ఒకటి, దీని వెనక జరిగే వ్యూహాలు ఒకటి, దాని వెనక జరిగేటువంటి రాజకీయపరమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు, ఆ రాజకీయ పార్టీలు ఆ రాజకీయ అంశాల విషయాల్లో ముందుకు కొనసాగుతూ ఉంటాయి. బట్ ఇది ఇంకొద్ది రోజులు అయితే కానీ ఇంకొంచెం దీని మీద మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు.